ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. మొట్టమొదట శూన్యంలో నుంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఓంకారం. ఓంకారంలో నుంచి ప్రకంపనల వలన శూన్యమంతా ఆవరించి శక్తిలో చలనం మొదలైంది. ఆ చలనం ఈ బ్రహ్మాండ విశ్వాన్ని, గ్రహ నక్షత్రాల్ని సృష్టించింది. శబ్దమే శక్తి యొక్క తొలి వ్యక్తం రూపం. ఓంకారంలో ఆ, ఊ, మ అనే అక్షరాలు ఉన్నాయి. అంటే మనం ఏ శబ్దం పలకాలన్నా నోరు తెరిచి ఆ అంటే నోరు మూయాల్సి ఉంటుంది. మా అంటే లోకంలో ప్రతి శబ్దము ఆ మాల మధ్య జనిస్తుంది. ఇలా అన్ని శబ్దాలు ఓంలో నుంచే పుడతాయి. కనుక ఓం మూల బీజం. ఆ, ఊ, మ శబ్దాలను కలిగి ఉన్న అక్షరాలను బీజాక్షరాలని అంటారు. ఉదాహరణకు శ్రీ అనేది మాతో కలిపితే శ్రీంగా ఏర్పడినప్పుడు అది బీజాక్షరం అవుతుంది. గా అనేది మాతో కలిసినప్పుడు గమ్ అనే బీజాక్షరం అవుతుంది.